అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ సభ ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి రావడానికి ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. అమరావతి పనుల పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2వ తారీఖున ఇక్కడికి రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతిలో పాల్గొనేటటువంటి సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ సెక్రటేరియట్ వెనకాల జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో ఇక్కడ తాత్కాలికంగా కూడా రోడ్లని అద్భుతంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెలీప్యాడ్ దగ్గర దిగిన దగ్గర నుంచి ఇక్కడ ప్రాంగణానికి రావడానికి ఈ తాత్కాలికంగా ఈ తార్ రోడ్డును కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎస్పీజే ఆదేశాలు అదేవిధంగా ప్రధానమంత్రి ప్రోటోకాల్ అనుగుణంగా కూడా ఈ రోడ్డు మ్యాప్ని నిర్ణయం తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి హెలీప్యాడ్ దగ్గర దిగిన తర్వాత సభా ప్రాంగణానికి రావడానికి సమయం కూడా కొంత ఎస్పీజీ అధికారులు ఒక సూచనల మేరకు ఉంటాయి. దాంతో అక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి టైం బోయింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఈ రోడ్డును అయితే నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అయితే కొంత నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు కానీ అదేవిధంగా ఇక్కడ సిబ్బంది ఈ రోడ్డుపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సాయంత్రం తర్వాత నుంచి ఈ రోడ్డుపైకి ఎవరిని అనుమతించరు. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఎస్పీజే యొక్క బలగాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ ప్రాంగణం. అదేవిధంగా ఈ రోడ్డు అంతా కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. సామాన్య ప్రజలను కానీ అధికారులను కానీ ఓన్లీ ఆ ఎస్పీజే అధికారుల యొక్క అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే ఈ లోపలికి అనుమతిస్తారు. దాంతోపాటు ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పూర్తి అయిందనే విధంగా చెప్పొచ్చు. డైరెక్ట్గా హెలీప్యాడ్ నుంచి ఈ సభా ప్రాంగణం ఏదైతే మెయిన్ సభా ప్రాంగణం ఉందో అక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోడ్డు గుండానే చేరుకొని ఉన్నారు. తర్వాత ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా ఇదే రోడ్డు మీదుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మిగిలినటువంటి మంత్రులకు సంబంధించి ప్రత్యేకంగా వేరే రోడ్డును కూడా కేటాయించడం జరిగింది. ఎవరికి వాళ్ళు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎంకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మిగిలినటువంటి మంత్రులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వీఐపీ పర్సన్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రోడ్డు మ్యాప్ను అయితే డిజైన్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి లేకుండా సభా ప్రాంగణానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు సామాన్య ప్రజలంతా రావడానికి కూడా ఇటు గుంటూరు నుంచి కూడా రోడ్ మ్యాప్ను క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 1-2 రోడ్లే ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకంగా మిగిలినటువంటి రోడ్లను కూడా ఏర్పాటు చేసి సామాన్య ప్రజలు ఇక్కడికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రధానమంత్రి రోడ్డుకు సంబంధించినటువంటి అప్డేట్లు అయితే ఇది. కెమెరామెన్ సురేష్తో సాయి.